హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కామ్ సబ్జెక్ట్లోని యూనిట్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుసుకుందాం. ఇవి ఎగ్జామ్స్కి కూడా ఉపయోగపడతాయి. ఫస్ట్ యూనిట్లోని బేసిక్ ఆఫ్ మెకానిజమ్స్లోని లింక్స్లోని వచ్చేటప్పటికి టైప్స్ ఆఫ్ లింక్స్ అంటే ఇవి ఒక రొటేషనల్ మోషన్ కలిగి ఉంటాయి. ఈ రొటేషనల్ మోషను ఒక మిషన్ పార్ట్ నుండి ఇంకో మిషన్ పార్ట్కి పాస్ చేయడాన్ని లింక్స్ అంటారు. అందులోని టైప్స్ ఆఫ్ లింక్స్ వచ్చేటప్పటికి రిజిడ్ లింకు, ఫ్లెక్సిబుల్ లింకు, ఫ్లూయిడ్ లింకు. అలాగే కన్స్టెంట్ మోషన్స్, టైప్స్ ఆఫ్ కన్స్టెంట్ మోషన్స్ అడుగుతాడు. కంప్లీట్లీ కన్స్టెంట్ మోషను, ఇన్కంప్లీట్లీ కన్స్టెంట్ మోషను, సక్సెస్ఫుల్లీ కన్స్టెంట్ మోషను. అలాగే మిషన్కి స్ట్రక్చర్కి డిఫరెన్సెస్ అడుగుతాడు. అలాగే కైనమెటిక్ చైన్ అంటే నెంబర్ ఆఫ్ లింక్స్లోని ఫస్ట్ లింక్ జాయింట్ అన్నది లాస్ట్ లింక్ జాయింట్కి కలిపితే దాన్ని చైన్ అంటారు. ఒక లింక్ అని ఒక డయాగ్రామ్ ఇచ్చి అది చైన్ అవుతుందా లేదా, కొన్ని లింక్స్ ఇచ్చి అది చైన్ అవుతుందా లేదా అని చెప్పడానికి ఈ రెండు ఫార్ములాస్ అనేవి యూజ్ చేస్తారు. 2p-4 అండ్ 3/2l-2. ఇక్కడ P అంటే పేర్స్, L అంటే నెంబర్ ఆఫ్ లింక్స్. LHS RHS ఈక్వల్ వస్తే అది కన్స్టెంట్, LHS ఎక్కువ వచ్చి RHS తక్కువ వస్తే అది లాక్డ్, LHS లెస్ దెన్ RHS వస్తే అన్కాన్స్టెంట్ చైన్ అనేది. అలాగే మెకానిజం అంటే ఏంటంటే ఏదైనా కైనమెటిక్ చైన్లోని ఏదైనా ఒక లింక్ ఫిక్స్డ్ అయితే దాన్ని మెకానిజం అంటారు. అందులోని టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ వచ్చేటప్పటికి 4 బార్ మెకానిజం, కాంపౌండ్ మెకానిజం, కాంప్లెక్స్ మెకానిజం, ప్లేన్ మెకానిజం. 4 బార్ మెకానిజం అంటే ఏవైనా మెకానిజంలో 4 లింక్స్ ఉంటే దాన్ని 4 బార్ మెకానిజం అంటారు. కాంపౌండ్ మెకానిజం అంటే 4 లింక్స్ కన్నా ఎక్కువ లింక్స్ ఉంటే దాన్ని కాంపౌండ్ మెకానిజం అంటారు. కాంప్లెక్స్ మెకానిజం అంటే టెంపరీగా లింక్స్ని యూజ్ చేసుకుని ఒక చైన్ కింద కన్వర్ట్ చేసి దాన్నే మనం కాంప్లెక్స్ చైన్ అంటారు. ప్లేనర్ మిషన్లోని తెలుసు కదా లింక్స్ ఎలా మూవ్ అవుతాయి, దాన్నే ప్లేన్ మెకానిజం అంటారు. తర్వాత పేయర్స్, లోవర్ పేయర్స్, హయ్యర్ పేయర్స్ ఉంటుంది. లోవర్ పేయర్స్ అంటే ఏంటంటే మనకి ఏదైనా లింక్ అన్నది మొత్తం ఒక సర్ఫేస్ ఏరియాని కానీ లేదంటే ఏరియాని మొత్తాన్ని కాంటాక్ట్ చేస్తే దాన్ని లోవర్ పేయర్స్ అంటారు. ఎగ్జాంపుల్ స్లైడింగ్ బార్లోని క్రాంక్ అనేది అదొక లింక్. ఆ లింక్ అనేది ఏరియా మొత్తాన్ని కూడా కాంటాక్ట్ చేస్తుంది, దాన్ని లోవర్ పేయర్స్ అంటారు. అలాంటివి స్లైడింగ్ పేర్ ఒకటి, టర్నింగ్ పేర్ ఒకటి, రోలింగ్ పేర్ ఒకటి. హైయర్ పేర్ అంటే ఓన్లీ ఒక పాయింట్ని మాత్రమే కాంటాక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఒక క్యామ్ తీసుకున్నారు, ఆ క్యాము ఓన్లీ ఒక లింక్ మీద మాత్రమే ఉంటుంది. క్యామ్ కానీ ఫాలోవర్ కానీ ఇలా పాయింట్ కాంటాక్ట్ని చేస్తే దాన్ని మనం హయ్యర్ పేయర్స్ అంటారు. తర్వాత ఇన్వర్షన్ ఆఫ్ మెకానిజం అంటే ఏంటంటే ఒక మెథడ్ ద్వారా నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ని తెచ్చి డిఫరెంట్ మెకానిజంని తెచ్చి ఆ డిఫరెంట్ మెకానిజమ్స్ ఎలా వస్తాయి, చైన్లోని ఎక్కడో డిఫరెంట్ లింక్స్ అనేవి ఫిక్స్ అయి ఉంటాయి. ఇలా నెంబర్ ఆఫ్ మెకానిజమ్స్ని యూజ్ చేసి డిఫరెంట్గా కొత్త మెకానిజమ్స్ తేడాన్ని ఇన్వర్షన్ ఆఫ్ మెకానిజమ్స్ అంటారు. అందులోని మనకి సింపుల్ బార్ మెకానిజం, అలాగే సింపుల్ బార్ తర్వాత క్రాంక్ మెకానిజం, డబుల్ క్రాంక్ మెకానిజం, స్లైడర్ క్రాంక్ మెకానిజం, ఇలా టైప్స్ ఆఫ్ మెకానిజమ్స్ అనేవి ఉంటాయి. తర్వాత డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి కొన్ని రెండు మెథడ్లు ఉంటాయి. క్రూసిబుల్ మెథడ్ ఒకటి, కొత్తబెక్ మెథడ్ ఒకటి. క్రూసిబుల్ మెథడ్ యూజ్ చేసుకొని 2J-3L-2-H ఇది క్రూసిబుల్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్కి. అలాగే ఇంకోటి కొత్తబెక్ 2J-3L-2. ఇక్కడ J అంటే జాయింట్స్, నెంబర్ ఆఫ్ జాయింట్స్, L అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ లింక్స్, అలాగే H అంటే హయ్యర్ పేయర్స్. ఇది మనకి చూస్తుంటే ఫస్ట్ లెసన్ మొత్తం ఇవి టాపిక్స్. అక్కడ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఆ ఫార్ములా యూజ్ చేసుకొని అంటే కొన్ని డయాగ్రామ్స్ ఇస్తాడు, అందులోని నెంబర్ ఆఫ్ లింక్స్, నెంబర్ ఆఫ్ జాయింట్స్, నెంబర్ ఆఫ్ పేయర్స్ ఇవన్నీ కనుక్కొని మనం డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది ఎంత వస్తుందో చూసుకోవాలి. డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ 0 వస్తే అది ఫ్రేము, అలాగే ఈక్వల్ 1 వస్తే అది కాన్స్టెంట్ అని అలాగనమాట. ఇప్పుడు సెకండ్ యూనిట్ కైనమెటిక్ అనాలిసిస్ ఆఫ్ మెకానిజమ్స్. కైనమెటిక్స్ అంటే ఏంటో తెలుసు కదా, మనకి ఫోర్స్ని కన్సిడర్ చేస్తే దాన్ని కైనమెటిక్ అంటారు. అందులోని మనకి రెండు మెథడ్లు ఉంటాయి. ఏంటంటే ఇన్స్టంటేనియస్ సెంటర్ మెథడ్, రిలేటివ్ వెలాసిటీ యాక్సిలరేషన్ మెథడ్. అంటే ఇందులోని మనం మోస్ట్ ఆఫ్ కేసెస్ ఎక్కువ సమ్సే ఉంటాయి. ఇందులోని ఈ సమ్స్లోని మనం వెలాసిటీ డయాగ్రాము అలాగే యాక్సిలరేషన్ డయాగ్రామ్ వాడిచ్చిన గివెన్ డేటా తోటి చేయడమే ఈ సెకండ్ లెసన్ మొత్తం.
ఇంకా థర్డ్ లెసన్ వచ్చేసేటప్పటికి మనకి లోవర్ పేయర్స్లోని టాపిక్స్ ఏంటి, స్ట్రైట్ లైన్ మెకానిజం అనేది ఒక టాపిక్. అలాగే స్ట్రైట్ లైన్ మెకానిజం అంటే ఏదైనా మెకానిజంలోని ఒక మెకానిజం అనేది ఒక స్ట్రైట్ లైన్లోని ఉండేలా చూసేదాన్ని మనం స్ట్రైట్ లైన్ మెకానిజం అంటారు. అందులోని మనకి 2 టైప్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్ స్ట్రైట్ లైన్ మెకానిజం ఒకటి, అప్రాక్సిమేట్ స్ట్రైట్ లైన్ మెకానిజం. ఇక్కడ హుక్ జాయింట్ మీద సమ్స్ అనేవి ఉంటాయి. ఇందులోని మనకి 4 ఫార్ములాస్ ఫామ్ చేసుకుంటారు అని అంటే దాన్ని మనం అవి ఏంటంటే అదే అప్రాక్సిమేట్లీ స్ట్రైట్ లైన్ మెకానిజం అంటే కొంచెం స్ట్రైట్ లైన్గా ఫామ్ అవ్వదు, కొంచెం యాంగులర్గా ఒక మెకానిజం ఫామ్ అయితే దాన్ని మనం అప్రాక్సిమేట్లీ స్ట్రైట్ లైన్ మెకానిజం అని అంటారు. ఈ రెండింటిలోని డెరివేషన్స్ ఉంటాయి. అలాగే థర్డ్ టాపిక్ వచ్చేటప్పటికి స్టీరింగ్ మెకానిజంలోని 2 టైప్స్ ఉంటాయి. స్టీరింగ్ మెకానిజం అంటే ఏంటి, అలాగే అందులో 2 టాపిక్స్ అనేవి ఉంటాయి. ఏంటంటే యాక్రమ్యాన్ స్టీరింగ్ మెకానిజం ఒకటి, డేవియస్ స్టీరింగ్ మెకానిజం ఒకటి. ఇవి డెరివేషన్స్. అలాగే థర్డ్ది వచ్చేసేటప్పటికి హుక్ జాయింట్ అంటే ఏంటి, అది ఎందుకు యూస్ అవుతుంది, అలాగే దాని మీద సమ్స్. కే అంటే ఇక్కడ ఫ్లక్చుయేషన్ స్పీడు 1 - cos square alpha డివైడెడ్ బై cos alpha. అలాగే ఒమేగా మినిమం ఒమేగా 1 into cos alpha, ఒమేగా మ్యాక్సిమం ఒమేగా 2 డివైడెడ్ బై cos alpha. ఇవి సమ్స్లోని మనకి స్పీడ్స్ అనేవి ఇస్తాడు. 2 స్పీడ్లు ఇచ్చినప్పుడు మనకి యాంగిల్ ఇవ్వడు, యాంగిల్ మనం కనుక్కోవాలి, ప్రెజర్ యాంగిల్ అంటారు. అలాగే ఇవి మనకి థర్డ్ యూనిట్లో ఉన్న టాపిక్స్. ఇది లోవర్ పేర్స్ గురించి. ఇప్పుడు యూనిట్ 4 హయ్యర్ పేర్స్. యూనిట్ 3 అనేది లోవర్ పేర్స్ అయితే యూనిట్ 4 వచ్చేసరికి హయ్యర్ పేర్స్. అలాగే హయ్యర్ పేర్స్లోని క్యామ్స్ అంటే ఏంటి, ఫాలోవర్స్ అంటే ఏంటి, క్యామ్స్ టైప్స్ ఏంటి, ఫాలోవర్ టైప్స్ ఏంటి. దాని తర్వాత మనకి క్యామ్ ప్రొఫైల్స్ గీయమని 3 మెథడ్లు ఉంటాయి. అందులోని యూనిఫామ్ వెలాసిటీ మెథడు, సింపుల్ హార్మోనిక్ మెథడు, యాక్సిలరేషన్ డిసెలరేషన్ మెథడ్ అనేది ఉంటుంది. యూనిఫామ్ వెలాసిటీ మెథడ్లోని మనకి ఇప్పుడు చూపించాను కదా, ఒక క్యామ్ అనేది పైకి రొటేట్ అయిందంటే దాన్ని రైజ్ అంటారు. కొంచెం స్టాప్ అయ్యింది, అక్కడ రొటేట్ అవ్వలేదు, ఏమీ అవ్వలేదు అంటే అక్కడ ఏ పని జరగకపోతే దాన్ని డ్వెల్ అంటారు. మళ్ళీ రిటర్న్ అయ్యిందంటే దాన్ని రైజ్ అంటారు. ఈ రిటర్న్ రైజ్ డ్వెల్ రిటర్న్ అనేవి క్వశ్చన్లో ఇస్తాడు. క్వశ్చన్లో ఇచ్చిన తర్వాత క్యామ్ ప్రొఫైల్స్ గీయడానికి ఫస్ట్ మెథడ్ యూనిఫామ్ వెలాసిటీ మెథడ్. అలాగే సెకండ్ మెథడ్ వచ్చేసరికి సింపుల్ హార్మోనిక్ మెథడ్ కూడా సేమ్ 12 అలాగే రైజు రిటర్న్ కూడా ఇచ్చేస్తాడు. అప్పుడు మనం అక్కడ యూనిఫామ్ వెలాసిటీకి జస్ట్ ఒక లైన్స్ మాత్రమే గీస్తాము. ఇక్కడ సింపుల్ హార్మోనిక్ మోషన్ అయితే ఫస్ట్ ఒక హాఫ్ సర్కిల్ తీసుకొని హాఫ్ సర్కిల్ని 6 ఈక్వల్ పార్ట్స్ కింద చేసుకొని తర్వాత రిటర్న్ రైజు 12 వేస్తారు. యాక్సిలరేషన్ అండ్ డిసెలరేషన్ కూడా సేమ్ డయాగ్రామ్. ఫస్ట్ 4 పార్ట్స్ చేసుకుంటారు అండ్ రైట్ సైడ్ అలాగే లెఫ్ట్ సైడ్ 4 పార్ట్స్ చేసుకొని ఈక్వల్ చేసుకొని ఒక క్యామ్ ప్రొఫైల్స్ అనేవి గీస్తారు. ఇందులో నుండే టాపిక్స్ ఇవే. యూనిట్ 5 కూడా ఉన్నది. యూనిట్ 5 వచ్చేసేటప్పటికి మనకి గేర్స్ ఉంటుంది. అందులోని టాపిక్స్ టైం అయిపోయింది కాబట్టి నేను రాయలేకపోయాను, బట్ ఐఎమ్ సారీ. అందులోని వచ్చే టాపిక్స్ ఏంటంటే టైప్స్ ఆఫ్ గేర్స్, గేర్ టెర్మినాలజీ, అలాగే లెంత్ ఆఫ్ కాంటాక్ట్ డెరివేషను. లెంత్ ఆఫ్ కాంటాక్ట్కి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ బేస్ చేసుకొని కొన్ని సమ్స్ అయితే ఉంటాయి. అదే మొత్తం యూనిట్ 5 ఉంటుంది. అలాగే గేర్ మీద ఎపిసైక్లిక్ అంటే గేర్ ట్రైన్స్ కూడా ఉంటాయి. గేర్ ట్రైన్స్లోని సింపుల్ గేర్ ట్రైను, అలాగే కాంపౌండ్ గేర్ ట్రైను, ఎపిసైక్లిక్ గేర్ ట్రైను, వాటి మీద ప్రాబ్లమ్స్. ఇది మనకి కామన్ సబ్జెక్ట్ మొత్తం. ఇవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్సే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.